భగవద్గీతే భవద్వేషిణి. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. ప్రియ భగవద్బంధువులారా, ప్రకృతి యొక్క ప్రభావాన్ని బుద్ధిమంతుడైన వాడు దాన్ని ఏ విధంగా నిగ్రహిస్తాడో ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో భగవద్గీతలో మనకి వివరించడం ప్రారంభించాడు. శాస్త్రాలు ఎన్ని వర్ణించినా మనిషికి ఉండేటటువంటి ప్రకృతి ప్రభావానికి లొంగడం అనేది ఎంతవాడికైనా తప్పదు సుమా అనేది శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడు మనకి. ప్రకృతికి కొన్ని రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి. మన శరీరం కూడా ఆ ప్రకృతి పదార్థాలతో తయారైనదే. ఈ శరీరంలో ప్రధానంగా పనిచేసేటటువంటి సాధనాలు మన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు ప్రకృతిలోంచి కొన్ని వస్తువులను స్వీకరించడం అలవాటు. మట్టికి వాసన వేయడం లక్షణం. వాసనని గుర్తించేది మన ఘ్రాణేంద్రియం. అగ్నికి రూపాన్ని మార్చడం లక్షణం. ఆ రూపాన్ని గుర్తించేది మన చక్షురింద్రియం. ఆకాశానికి లక్షణం శబ్దాన్ని వినిపింపచేయడం. అది గ్రహించడం మన యొక్క శ్రవణేంద్రియపు లక్షణం. గాలికి ఇది వేడి ఇది చలన అని స్పర్శ తెలియచేయడం లక్షణం. మన త్వగింద్రియం దాన్ని గుర్తిస్తూ ఉంటుంది. ఇవి ఒక్కొక్క ఇంద్రియానికి ప్రకృతిలోంచి ఆయా వస్తువుల్ని ఆయా స్వభావాల్ని స్వీకరించేటటువంటి లక్షణాలన్నమాట. ఇవి వద్దనుకున్నా ఆ పని ఆయా ఇంద్రియాలు చేస్తూనే ఉంటాయి. అవి చేసేటప్పుడు నువ్వు నిగ్రహించగలను అని కూర్చున్నా స్పర్శ దేహానికి తగిలినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించకుండా ఉండలేవు కదా. స్వీకరించటం లేదంటే ఆ శరీర భాగం పనిచేయటం లేదు అని అర్థం. అలానే ఒక రూపం ఎదురుగా కనిపించినప్పుడు నీ నేత్రం గుర్తించటం లేదు అని అంటే ఆ నేత్రంలో ఏదో లోపం ఉంది అని అర్థం అన్నమాట. ఇంద్రియాలు ఆయా ఇంద్రియ అర్థములని అంటే ఆ ఇంద్రియాలు గుర్తించే ప్రకృతిలోని విషయాలని ఎప్పుడూ స్వీకరిస్తూ ఉంటాయి. అయితే వాటి మీద దృష్టిని పెడతావా పెట్టవా అనేది వేరే విషయం. ఏదైనా ఒక విషయాన్ని గురించి చాలా తీవ్రంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఎదురుకుండా ఎవరైనా నడిచి పెడుతున్నా మన కంట్లో పడకపోవచ్చు. ఏమా ఇక్కడే కూర్చున్నావు కదా, వెళ్ళారా ఫలానా వాళ్ళు ఇలాగా, నేను చూడలేదండి అంటాడు వాడు. ఏమై చూస్తూనే ఉన్నావు, కళ్ళు తెరిచే ఉన్నావు కదా, నిజమేనండి ఏదో ఆలోచిస్తున్నానండి అంటాడు వాడు. అంటే తన యొక్క లక్ష్యం ఏదో ఒకటి ఉన్నప్పుడు ఆయా ఇంద్రియానికి ఆయా అర్థంతో సంబంధం ఏర్పడ్డప్పటికీ అది అప్పుడప్పుడు గుర్తించకపోవచ్చు తప్ప ఆ వస్తువుని అసలు ఇంద్రియం తెలుసుకోకపోవడం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. అయితే ఇంద్రియం విషయాన్ని గుర్తించడం మానాలంటే నీకు మొట్టమొదటి లోపల ఏదైనా ఒక లక్ష్యం ఏర్పడాలి. ఎదురుకుండా ఉండేటటువంటి ఆ రూపాన్నో లేక ఆ రసాన్నో లేక ఆ శబ్దాన్నో కూడా విననంత తీవ్రంగా తన లక్ష్యం మీద మనస్సు కనుక ఏర్పడి ఉన్నట్టయితే అప్పుడు వీడికి వీటిలో ఉండేటటువంటి మంచి చెడుగులతోటి ఏం పెద్ద సంబంధం ఉండనే ఉండదు. గులాబీకుండే పరిమళం గులాబీకి ఉంటుంది. ఏదో ఒక క్షుద్రమైనటువంటి మురికికి ఉండేటటువంటి దుర్వాసన దానికి ఉంటుంది. మనం ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిమళం మనకి తాకుతున్నప్పటికీ కూడా దాన్ని మనం గుర్తించకుండా మన పని చేసుకుని మనం రావచ్చు. గులాబీ పరిమళం లేకుండా పోవాలనో అది నాకు తగలకూడదో అని అనుకున్నంత మాత్రం చేత అది వీడి తగలకుండా పోదు కదా. అలాగే మురికిలో ఉండేటటువంటి దుర్వాసన ప్రభావం కూడా ఆ ప్రభావం తనకు కలిగినప్పుడు వీళ్ళలో కలిగేటటువంటి ఏవో కొన్ని రాగద్వేషాలు కూడా తప్పకుండా అవి పైకి లేస్తూ ఉంటాయి. మనకి ఏదో చిన్నప్పుడు ఒక కథ చెబుతూ ఉంటారు. ఒకళ్ళు పాపం ఉప్పు చేపలు అమ్ముకునేటటువంటి ఏదో వ్యక్తులు బుట్టల్లో వేసుకుని బయలుదేరి వెళ్ళారట. వాళ్ళు పట్టణానికి పోదాం అమ్ముకోవడానికి అంటూను. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాత్రి అయింది, చీకటి పడ్డది, దారి తెలియటం లేదు, ఎక్కడో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
ఇటు అటు వెతికితే అక్కడ ఒక గులాబీ తోట కనిపిస్తోంది. సరే, అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపించింది. వాన వస్తోంది, వీళ్ళకి షెల్టర్ కావాల్సి వచ్చింది. వెళ్ళారు, అడిగారు. సరే, పాపం బాటసారులు కదా, ఉండడానికి వసతి ఇద్దాం అని ఆ పక్కన ఉండేటువంటి ఒక చిన్న గదిలో వీళ్ళకి ఉండమని చెప్పాడట. సగం రాత్రి అయిపోయింది, అలిసిపోయి వచ్చారు. కానీ ఎవరికి నిద్ర పట్టడం లేదు. ఏమిటి కారణం అనేది వీళ్ళకి తెలియలేదట. అడిగారట అక్కడ పడుకున్న వాళ్ళని, వాళ్ళ ఉండే ఒక పెద్దవాడిని, ఏమయ్యా మాకు బొత్తిగా నిద్ర పట్టడం లేదు, ఏం చేయమంటావు? ఎలా పడుతుందర్రా, మనకు అలవాటైనటువంటి ఒక పరిమళానికి విరుద్ధమైన పరిమళం ఇక్కడ వస్తోంది, ఏం చేయమంటావు? ఆ పరిమళాన్ని కూడా అణిచివేయగలిగేటటువంటి మనకు అలవాటైంది ఏదో అది పైకి రావాలి. ఏమిటది? అదిగో వీళ్ళు పెంచుకునేటటువంటి, వీళ్ళు వ్యాపారం చేసుకునే వాసన రావాలి. అది ఆ చేపల వాసన. అవి బుట్టల్లో ఉన్నాయి, అవి ఎండి ఉన్నాయి. నీళ్లు పట్టుకొచ్చారట, జల్లండి బుట్టల మీద కాసిని అన్నారు. జల్లారు బ్రహ్మాండంగా బుట్టల్లోంచి. మళ్ళీ ఆ వాళ్ళకి అలవాటైనటువంటి వాసనలు పైకి రావడం ప్రారంభించారు. దాంతో వాళ్ళకి హాయిగా నిద్ర పట్టింది అని అంటారు. అంటే గులాబీకి ఒక పరిమళం ఉంది, ఆ వస్తువుకి ఒక పరిమళం ఉంది. తన ఇంద్రియానికి అది అలవాటైంది కనుక అలవాటైన దాని మీద తనకి రాగం ఏర్పడుతుంది, అలవాటు కాని దాని మీద తనకి ద్వేషము ఏర్పడుతుంది. వెంటనే ఎందుకు ఆ పరిమళం నా దగ్గరికి రావాలి అని వీడికి అనిపిస్తుంది. ఇది బుద్ధిమంతుడు చేసే పని. కృష్ణుడు చెబుతాడు, రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోహో న వశమాగచ్చేత్. రాగద్వేషాలు ఆయా ఇంద్రియాలతోటి సహజం, దానికి అది అలవాటు ఉంది కనుక ఆ పరిమళం వాడికి గులాబీ పరిమళం అలవాటు లేదు, చేపల పరిమళమే వాడికి అలవాటు కనుక దాని యందు వీడికి రాగం ఉంది. తద్విరుద్ధమైనది రాగానే ఎందుకు ఇది నాకు అంటూ దాని మీద ద్వేషము కలిగింది. ఇది కావాలనేటటువంటి వీడికి ప్రీతి, కోరిక కలిగింది. నీళ్లు చల్లాడు, అది వచ్చింది, హా అనిపించింది వీడికి. అదే ఆ పుష్పాల తోటవాడికి ఈ పరిమళం పడదు, వాడికి గులాబీల పరిమళమే కావాలి. వాడికి దాని యందు ప్రీతి, చాలా కాలంగా దాంతో వీడికి అలవాటు ఉంది కనుక అది పైకి వాసన రాగానే వీడికి సుఖం కలిగినట్టు అనిపిస్తుంది. తద్విరుద్ధమైనది రాగానే దాని యందు వీడికి ఒక అసహ్యం ఏర్పడుతుంది, ద్వేషం కలుగుతుంది. దానికి ముందర ఇలాంటి తగదు అని తన మనస్సులో అనిపిస్తుంది, దాని మీద కోపము ఏర్పడుతుంది. కనుక అర్జున, రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియములకి, ఇంద్రియ అర్థములకి అంటే విషయాలకి ఉండేటటువంటి సంబంధం ఈ ప్రకృతిలో సహజం. వాటి వల్ల రాగద్వేషాలు సహజంగా ఏర్పడతాయి. బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే, ఎందుకు నాకు ఇలా కలిగింది, ఎందుకు నేను దీనికి వశుండయ్యాను అనేది ఆలోచన చేస్తాడు. అటువంటి తన ఆత్మావలోకనం చేసుకుంటాడు. తను ఏదో ఒక లక్ష్యం కోసం బయలుదేరాడు, కొంత దూరం నడిచాడు, మధ్యలో జారాడు. ఎందుకు జారాను నేను? ఆ ఆత్మావలోకనం చేసుకుంటూ, ఓహో ఇంద్రియాల బలం ఇట్లాంటిది కదా, విషయాల యొక్క శక్తి అట్లాంటిది కదా, తనకుండేటటువంటి దౌర్బల్యం ఇట్లాంటిది కదా అని గుర్తిస్తాడు. కనుక తను దీనిని నిగ్రహించేటటువంటి ప్రయత్నం తను చేయలేకపోయాను అని గుర్తిస్తాడు. మరొకసారి తాను పైకి లేచే ప్రయత్నం చేస్తాడు. ఎన్నిసార్లు లేచినా తను జారుతుంటే, విశ్వామిత్రుడు అనేక సందర్భాల్లో జారినప్పటికీ కూడా రాముడి మీద భారం పెట్టిన తర్వాత తాను ఎట్లాగైతే పైకి లేవగలిగాడో, అట్లాగే నీ యొక్క కర్తృత్వ భారాన్ని ఏనాడు నా మీద మోపగలుగుతావో అర్జున, ఆనాడు మాత్రమే ఈ రాగద్వేషాల నుంచి నీ విముక్తుడు కాగలుగుతావు తప్ప నీ అంతట నేనే సాధించగలను అని అనుకుంటే వీటి నుంచి నువ్వు ఏ రకంగానూ బయటపడలేవు. మనిషిని పాడు చేయడానికి రాగం ఎంత ప్రమాదమో ద్వేషం కూడా అంతే ప్రమాదం అన్నమాట. పుణ్యము పాపము అనేవి రెండూ కూడా మనిషిని ఇక్కడ బంధించేవి అని మన వాళ్ళు చెబుతూ, పాపం అనేది దుఃఖాన్ని ఇస్తుంది, పుణ్యం అనేది సుఖాన్ని ఇస్తుంది. అయితే ఇవి రెండూ కూడా సుఖ దుఃఖాలు ఇస్తూ ఈ జీవుణ్ణి ఇక్కడ కట్టి ఉంచడంలో ఏం తక్కువ తినలేదు అని చెప్తారు. తేడా కొంచెం ఉంది. పాపాలనేవి దుఃఖాలు ఇస్తాయి కనుక ఇనప సంకెళ్ళ లాంటివి, పుణ్యాలనేవి ఆనందాన్ని సుఖాన్ని ఇస్తాయి కనుక బంగారపు సంకెళ్ళ లాంటివి అని అంటారు. ఏ సంకెళ్ళు అయితే ఏమిటి కనుక వీడిని ఇక్కడ కట్టి పారేయడానికి. సంకెళ్ళు లేకుండా ఉంటే వీడు స్వతంత్రుడుగా ఉండగలుగుతాడు తప్ప రెండు రకాల సంకెళ్ళు కూడా వీడిని ఇక్కడే ఉంచినట్టే. రాగద్వేషాలు రెండూ కూడా ఒకటి బంగారు సంకెల అయితే ఒకటి ఇనప సంకెల. మనిషికి ఇవి రెండు కూడా తగవు. ఈ రెంటిని కూడా వీడు వదిలిపెట్టవలసిందే అనేది శ్రీకృష్ణుడు చెబుతాడు. ఎప్పుడు వదిలిపెట్టగలుగుతాడు? మనం ఇందాక అనుకున్నామే,
అక్కడ వచ్చేటువంటి దుర్వాసన కానీ సువాసన కానీ ఈ రెండూ పట్టించుకోనంతగా వీడికి ఏదో ఒక లక్ష్యం లోపల ఏర్పడి దానివైపు నడవాలి. ఎందుకు దాన్ని జారుతున్నాను అని తను ఎప్పుడు కూడా ఆత్మ పరామర్శ చేసుకుంటూ ఉండాలి. కర్తృత్వాన్ని తన మీద పెట్టాలి. జడభరతుడు ఒక మహానుభావుడు. అసలు ఈ మానవ జాతికి అంతటికి కూడా భారత జాతి అని పేరు రావటానికి కారణమైనటువంటి ఒక గొప్ప చక్రవర్తి వృషభదేవుడి యొక్క వంశానికి చెందినవాడు. ఈ ప్రపంచంలో వాళ్ళంతా అతని సంబంధాన్ని చెప్పుకుంటూ మేం కూడా భారతీయులము అని అనుకునేవారు అని చెప్తాడు. చాలా గొప్పవాడై అతను యోగి అయి ఆ చివరి సమయంలో వనవాసంలో గడుపుదాం, ఆత్మావలోకనం చేసుకుందాం అని వెళ్ళిన వాడికి ఇక కొన్ని రోజులలో తన యొక్క దేహాన్ని త్యాగం చేస్తాను అని అనగా ఒకనాడు పాపం ఒక లేడీని చూసి అతను జాలిపడాల్సి వచ్చింది. ఇది రాగం అంటాం మనం. నిజానికి అతను ఏదీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తన పని తను చేసుకుంటూ దేహాన్ని త్యాగం చేస్తే మోక్షం పొంది ఉండేవాడేమో. కానీ ఒకనాడు గర్భవతిగా ఉండి నీరు త్రాగుతూ ఉండేటటువంటి ఒక లేడీ ఆ నీరు త్రాగడానికి నదిలో మూతి పెట్టగానే అవతల నుంచి ఒక సింహపు గర్జన వినిపించింది. భయపడింది. నది దాటి ఆవలిగట్టుకు దూకివేద్దామని ప్రయత్నం చేసింది. గర్భవతి కనుక పాపం దూకలేకపోయింది. నదిలో ప్రవాహంలో పడింది. భయం చేత లోపలుండి శిశువు బయటికి ప్రసవించడం జరిగింది. తను ప్రాణం కోల్పోయింది. శిశువు కొట్టుకుపోతోంది. చూశాడు ప్రక్కన ఉండేటటువంటి తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి ఈ భరత చక్రవర్తి, యోగిగా ఉండేటువంటి మహానుభావుడు. రాగం కలిగింది మనస్సులో. అయ్యో అని జాలి వేసింది. జాలి మంచిదే, దాన్ని బయటికి తీసేంతవరకు తను చూడొచ్చు. కానీ బయటికి తీసుకొచ్చాడు, జాగ్రత్తగా దాన్ని సంరక్షణ చేశాడు. స్పూన్ ఫీడింగ్ ప్రారంభం చేశాడు ఆయన. దానికోసం ఇప్పుడు పాలు సంపాదించడం అవసరమైంది. దాన్ని పోషించడం అలవాటైంది. ఇప్పుడు తను తపస్సులో కూర్చుంటే అది మెల్లిమెల్లిగా నడక ప్రారంభించింది కదా. నడుస్తుంటే ఎక్కడ వెళ్ళిపోతుందో, ఏ ఇతర జంతువులు వచ్చి దాన్ని ఆహారంగా తినివేస్తాయో కనుక దీన్ని కాపాడుకోవాలి అంటూ తన పక్కనే పెట్టుకోవడం ప్రారంభించాడు. తపస్సు చేసుకుంటున్న పక్కన ఇది కూర్చునుంటే తపస్సు ఏం సాగుతుంది కనుక క్రమంగా తపస్సు తగ్గడం ప్రారంభించింది. ఇది నడక ప్రారంభించింది. దాంతోపాటు తను కూడా నిష్ఠ చెదిరింది. దాని వెనక తను తిరగడం ప్రారంభించాడు. ఇక ఏమైపోయిందంటే క్షణకాలం తన దృష్టి కనుక దాని మీద లేకపోయినట్టయితే అది ఏ ఉపద్రవాన్ని పొందుతుందో అనేటటువంటి బెంగ అతని మనస్సులో బాగా పెరిగిపోయింది. ఇంతలో అతనికి కాలం సమీపించింది. ప్రాణం వదిలిపెడుతూ కూడా అయ్యో నేను లేకపోయినట్టయితే ఈ లేడీని ఎవడు చూస్తాడో, ఎవడు పెంచుతాడో, ఈ బెంగ మనసులో అతనికి నిండిపోవడంతో తను చివరి క్షణంలో లేడీనే తలుచుకుంటూ దేహాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఏది యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం తంతమేవేతి కౌంతేయ. ఉపనిషత్ చెప్పినటువంటి ఆ సూత్రాన్ని కృష్ణుడు మనకి చెప్తాడు 7వ అధ్యాయంలో. దేహత్యాగ క్షణంలో ఏది స్మరిస్తూ తాను వదులుతాడో అదే అవుతాడు అనేది మనకి శాస్త్రం చెప్తోంది. లేడీని తలుచుకుంటూ తను దేహాన్ని వదిలిపెట్టడం చేత తిరిగి తను కూడా మళ్ళీ ఆ తరువాతి జన్మలో ఒక లేడై పుట్టాల్సి వచ్చింది. యోగి అయి ఇక సాక్షాత్తు మోక్షం పొందే అర్హత కలిగిన వాడు కూడా లేడీ మీద కలిగినటువంటి కాస్త రాగ ప్రభావం చేత తాను తిరిగి లేడై పుట్టాడు. అయితే మహానుభావుడు సంస్కారం కలిగినటువంటి యోగ్యుడు కూడా కనుక ఆ లేడీ జన్మలో తను సాగించాల్సినటువంటి ప్రవృత్తిని ఏం సాగించకుండా తిరిగి లేడీ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ మానవ దేహాన్ని పొందాడు. గొప్ప యోగిగా తను చిన్నప్పటి నుంచి పెరిగాడు. చాలా గొప్ప తత్వజ్ఞానాన్ని రహుగణుడు అనేటటువంటి చక్రవర్తికి ఉపదేశిస్తాడు అని మనకి పరాశర మహర్షి తెలియచేస్తారన్నమాట. అతనికే ఆ తర్వాత లభించినటువంటి జన్మలో జడభరత ఉత్తి జడస్వరూపంలో ఉండేవాడనమాట. ఏ ప్రవృత్తి చేసేవాడు కాదు. ఉంటే తినేవాడు, ఉంటే బట్ట కట్టేవాడు, లేకపోతే అట్లా పడి ఉండేవాడు అంతే. ఏ ఇతర ప్రవృత్తిలోనూ తను లేకుండా తిరిగి తాను ఆత్మసాక్షాత్కారాన్ని పొందినట్టుగా అతడి చరిత్ర చెప్తోంది. జడభరతుడికి రాగం బంధకమైంది. మనకి శకుంతలని పెంచినటువంటి కణ్వ మహర్షి చరిత్ర ఒక అద్భుతమైన పాఠాన్ని చెప్తుంది. శకుంతలని చిన్నప్పటి నుంచి పెంచుకున్నాడు, గొప్ప మమత పెంచుకున్నాడు. అయితే దుష్యంతుడితోటి ఆమెకు సంబంధం ఏర్పడ్డ తర్వాత ఆమెను అతడి దగ్గరికి పంపించిన తర్వాత మళ్ళీ అయ్యో ఏమైపోయిందో ఆ పిల్ల అని తన మీద మమత పెంచుకోలేదు. తను ఎంతవరకు తన బాధ్యతో అంతవరకు బాధ్యత నెరవేర్చుకున్న తర్వాత బంధం ఏర్పరచుకోలేదన్నమాట. అంటే రాగం పెంచుకోలేదు, తన యొక్క కర్తవ్యాన్ని మాత్రం నెరవేర్చుకున్నాడు ఆ మహర్షి అని మనకు అతని చరిత్ర చెప్తుందన్నమాట. ఇలాగా మనిషిని బంధించడంలో
రాగము ప్రబలమే, ద్వేషము ప్రబలమే. ఇవి రెండు కూడా వీడిని ఇక్కడ బంధించి పెడతాయి. ఈ రాగద్వేషాలు వీడికి ఈ ఇంద్రియాలతో కలిగే విషయ సంపర్కం చేత ఏర్పడుతూ ఉంటాయి. అవి వీడిని ఇక్కడ బంధిస్తాయి. కనుక అర్జున, మొట్టమొదట నువ్వు రాగద్వేషాలని దూరం చేయడం అలవాటు చేసుకో. కర్తవ్యం తగను కనుక కర్తవ్య పరిపాలన చేస్తూ ముందుకు వెళ్ళవలసిందే. పని మానడానికి వీల్లేదు. కానీ ఆ పని చేసేటప్పుడు కలిగేటటువంటి ఆ అనుభూతులు ఉంటాయే, వాటిని ప్రక్కకి పెట్టమని శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు. అవి వీడికి పరమశత్రువులు. తౌహి అస్య పరిపంధినవు, అవి వీడికి ప్రధానమైనటువంటి శత్రువులు. రాగద్వేషాలు ఎంత ఉపద్రవమో అవి కనుక వదిలినట్టయితే ఏ లాభం కలుగుతుందో 2వ అధ్యాయంలోనే తన గతంలో తెలిపి ఉన్నాడు. ఆ విషయాన్ని ఒకసారి అర్జునుడికి ఇక్కడ శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తూ, బుద్ధిమంతుడైన వాడు తన ప్రయత్నం చేత ఏది సాగటలేదు అని గుర్తించి తాను బాధ్యతని భగవంతుడి మీద పెట్టి ముందుకి నడవగలిగినప్పుడు మాత్రమే కావలసినటువంటి లక్ష్యాంతను చేరగలుగుతాడు అని ఉపదేశం చేస్తూ 3వ అధ్యాయాన్ని ముందుకు సాగిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీమన్నారాయణ.